టిట్కో హౌస్ల దగ్గర 33 kV సబ్ స్టేషన్ పెట్టి 2,85,00,000తోటి అక్కడ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. 6 నెలల్లో అక్కడ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. అట్లాగే రెండో సబ్ స్టేషన్ అంటే టౌన్ మొత్తానికి ఎన్ఎస్పి కాలనీలో రెండో సబ్ స్టేషన్ ని 33 kV సబ్ స్టేషన్ ని తీసుకొస్తున్నాం. ఈ విధంగా 2 పెద్ద సబ్ స్టేషన్లని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో నియోజకవర్గంలో ఎక్కడ అవసరమైతే అక్కడ సబ్ స్టేషన్లు తీసుకొస్తాం. అట్లాగే 2,000 కరెంట్ పోల్స్ ని 1,20,00,000తోటి పోల్స్ ఏర్పాటు చేశాం. అట్లాగే వ్యవసాయ కనెక్షన్లు 1,683 అగ్రికల్చర్ కనెక్షన్లు ఏర్పాటు చేశాం. మరి గత ప్రభుత్వం అగ్రికల్చర్ కనెక్షన్లు ఇవ్వకుండా రైతుల్ని చాలా ఇబ్బంది పట్టింది. ఏదో నామమాత్రంగా అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చారు గత ప్రభుత్వంలో. కానీ ఈ రోజు 18 నెలల్లోనే 1,683 అగ్రికల్చర్ వ్యవసాయ కనెక్షన్లకి ఈ రోజు అనుమతులు ఇవ్వడం జరిగింది. మోక్షింతలపాలెంలో ట్రాన్స్ఫార్మర్ కి 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. పవర్ బ్రేకర్ 10 లక్షలతో పవర్ బ్రేకర్ ఏర్పాటు చేశాం. 73 kV ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. అవసరమైన కాడ పవర్ ట్రాన్స్ఫార్మర్ ములకలూరులో 68 లక్షలతో ఏర్పాటు చేశాం. ఆర్డిఎస్ఎస్ వర్క్స్ 5,16,00,000 ఖర్చు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈరోజు విద్యుత్ సమస్యల పరిష్కారానికి 11,86,00,000 ఖర్చు పెట్టి 18 నెలల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం. ఈ విధంగా ప్రజలకి నాణ్యమైన క్వాలిటీ విద్యుత్ ఇవ్వడమే మా లక్ష్యం. దానిలో భాగంగా ఈరోజు ఇన్ని మార్పులు, ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి ప్రజల మీద మోయలేని భారం వేసింది. అంటే ఒక్క అవకాశం అంటే ప్రజలు 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే ఏం చేశారు మీరు? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా? ఎక్కడన్నా లో వోల్టేజ్ సమస్యలు ఉంటే పట్టించుకున్నారా మీరు? కరెంట్ పోల్స్, ఐరన్ పోల్స్ షాక్ వస్తాయంటే ఎక్కడన్నా మార్చారా మీరు? 5 ఏళ్లలో ప్రజల్ని నిర్లక్ష్యం చేశారు. విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 24 అవర్స్ 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రంగా, కరెంటుని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దితే మీరు వచ్చినాక విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఈ రోజు మళ్ళీ నాణ్యమైన విద్యుత్ ఇవ్వటమే లక్ష్యంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. చంద్రబాబు గారి లక్ష్యం ఒక్కటే, ₹1 కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ విద్యుత్ ఇవ్వాలనేది లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఈరోజు విద్యుత్ అనేది ఈరోజు ప్రజలకి చాలా అవసరం. ఈ ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పేదలకి అంటే